రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు రానున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆయనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలకనున్నారు. రాత్రికి హోటల్ తాజ్ కృష్ణలో ఖర్గే బస చేస్తారు. రేపు రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో మల్లికార్జున ఖర్గే పాల్గొంటారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్, మల్లికార్జున ఖర్గే తెలంగాణకు ఇవాళ రానున్నారు. ఖర్గే టూర్ షెడ్యూల్ ఏంటి? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ కు వస్తున్నారు. ముఖ్యంగా రేపు హైదరాబాద్ లో గాంధీ భవన్ లో మరియు ఎల్బీ స్టేడియం జరిగే కాంగ్రెస్ పార్టీ సంస్థాగత కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతున్నాడు. దేశవ్యాప్తంగా జై బాబు జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకుందో ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ముఖ్య అతిథి వస్తున్నారు. అయితే ఇలా సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వస్తున్న మల్లికార్జున ఖర్గేకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు పలువురు మంత్రులు, ముఖ్య నేతలు అందరూ కూడా హాజరై ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అయితే రాత్రికి ఆయన హోటల్ తాజ్ కృష్ణలో బస చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కూడా ప్రత్యేకంగా భేటీ అవుతారని చెప్పి తెలుస్తా ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలతో పాటు రాష్ట్ర పార్టీలో నెలకొన్న పలు సమస్యలు, విభేదాలు, నేతల మధ్య అగాధాలు, అన్ని సమస్యలను కూడా ఆయన ముఖ్య నాయకులు అడిగి తెలుసుకుంటారని చెప్పుకుని తెలుస్తా ఉంది. అయితే రేపు గాంధీ భవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ, తర్వాత పిసిసి విస్తృత స్థాయి సమావేశం, అదేవిధంగా సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో పార్టీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మొత్తం దాదాపు 10 నుంచి 15,000 మంది కార్యకర్తలతో ఏర్పాటు చేసిన జై బాబు జై సంవిధాన్ కాంగ్రెస్ సభను ఆయన ఉద్దేశించి ప్రసంగిస్తారు. మొత్తం మీద దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చేస్తున్న పోరాటాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా చేపడుతున్న పథకాలతో పాటు ఇంకా తీసుకోవాల్సిన చర్యలు, ముఖ్యంగా జూలై ఆగస్టు లోపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు చేపట్టాల్సిన కార్యక్రమాలు, పార్టీ యావత్తు ఏ విధంగా సిద్ధం కావాలి, మొత్తం కూడా గ్రామ స్థాయి అధ్యక్షులంతా కూడా సమావేశానికి అటెండ్ అవుతుంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆయన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ రామ్.